2024 ఆగస్ట్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆల్ తెలుగు మూవీస్ లిస్ట్. లారీ చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ దగ్గర సెమీ హిట్ అయింది. శివం బజే సినిమా బాగున్నప్పటికీ ఫ్లాప్ అయింది. బడ్డీ ఫ్లాప్. తిరగబడరా సామి ఫ్లాప్. ఉషా పరిణయం ఫ్లాప్. అలనాటి రామచంద్రుడు ఫ్లాప్. విరాజీ ఫ్లాప్. యావరేజ్ స్టూడెంట్ నాని ఫ్లాప్. కమిటీ కుర్రాళ్ళు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్. తుఫాన్ అన్ని భాషల్లో ఫ్లాప్ అయింది. భవనం ఫ్లాప్. సింబా ఫ్లాప్. పాగల్ వర్సెస్ కాదల్ ఫ్లాప్. సంఘర్షణ ఫ్లాప్. ల్యాండ్ మాఫియా ఫ్లాప్. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్. దేవరకొండ పోలీస్ స్టేషన్ ఫ్లాప్. కేస్ నెంబర్ 15 ఫ్లాప్. వేద అన్ని భాషల్లో ఫ్లాప్ అయింది. డబల్ స్మార్ట్ ఫ్లాప్. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్. తంగలాన్ అన్ని భాషల్లో ఫ్లాప్ అయింది. 35 కోట్ల వరకు లాస్ వచ్చింది. ఏలియన్ రోమ్లస్ ఇంగ్లీష్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. డిమాంటీ కాలనీ 2 తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో హిట్ టాక్తో రన్ అవుతుంది. పరాక్రమం ఫ్లాప్. రేవ్ ఫ్లాప్. వెడ్డింగ్ డైరీస్ ఫ్లాప్. యజ్ఞ ఫ్లాప్. బ్రహ్మవరం ఫ్లాప్. ఆర్కే పురంలో ఫ్లాప్. పార్క్ ఫ్లాప్. విక్రమార్క ఫ్లాప్. కాలం రాసిన కథలు ఫ్లాప్. నేను కీర్తన ఫ్లాప్. కావేరి ఫ్లాప్. సీతారాం చిత్రాలు ఫ్లాప్. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా బాగున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఎస్ఐ కోదండపాణి ఫ్లాప్. వీరాంజనేయులు విహారయాత్ర డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. సరిపోదా శనివారం యునానమస్గా అన్ని ఏరియాల నుంచి హిట్ టాక్తో రన్ అవుతుంది. ఈ సినిమాని థియేట్రికల్గా అమ్మింది 41 కోటికి. ఈ సినిమా 3 రోజుల్లో 22 కోట్ల వరకు షేరు, 40 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే దాదాపు 50% వరకు రికవరీ చేసింది. ఈ సినిమా లాంగ్ రన్లో సూపర్ హిట్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనీసం హిట్ అయినా అవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.